తొలి వెన్నెల నవ్వులలో చావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో ఎందుకని వాళ్ళ భయపడ్డా? వద్దు, నా కూరలో ఉప్పు ఎక్కువ వేసాను కదండి, అది మీరు మనసులో పెట్టుకుని నన్ను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉందండి. కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే అది మనసులో పట్టుకుని భార్య ఏదైనా చేస్తే ప్రపంచంలో ఒక భార్య కూడా ఉండదే. ఎందుకంటే ఏ భార్య కూరలో ఉప్పు సరిగా వేయదు కాబట్టి ఎక్కువ వేస్తుంది, లేకపోతే తక్కువ వేస్తుంది. రోజా గారు కూడా అంతే కదా, ఎప్పుడు కూరలో ఉప్పు సరిగా వేయలేదంటే ఇంటి వాళ్ళు చెప్పారు. నేను అసలు వంటే చేయను. అది ఇంకా ఆమెకి ఏం రాదంటే ఉప్పుతో సంబంధమే లేదు. కాబట్టి నువ్వేం భయపడకే, నేనేం చేయను. ఒట్టే. నేనైతే దీనికోసం భయపడ్డాను, మీరు దేనికోసం భయపడుతున్నారండి? అంటే నిన్న రాత్రి తెలియకుండా నీ మీద కాలేసేసాను. అలా కాలేసినందుకే భర్తను ఏమైనా చేస్తే ప్రపంచంలో ఒక్క భర్త ఉండడండి. ఎందుకంటే భార్య మీద కాళ్ళు చేతులు వేయకుండా ఏ భర్త ఉండడండి. కాబట్టి నేను మిమ్మల్ని ఏమి చేయను. ఒట్టు రేష్మి మీద ఒట్టు. ఆవిడ ఉంటే ఎంత పోతే ఎంత, నాకేం సంబంధం. భార్య భర్త ఇద్దరు చాలా భయస్తులా ఉన్నారు. ఎవరు భయస్తులు? నిన్న ఇద్దరమే వెళ్ళి హిమాలయ శిఖరం మీద వెళ్ళి జంట పాతేసి వచ్చాం తెలుసా? మనం ఎప్పుడు పోతామండి? అలా చెప్పకపోతే మనం భయస్తులని ఇది అనుకుంటది అది. లేకపోతే మనల్ని భయపెట్టేసి మన ఇల్లు కబ్జా చేసినా చేసేస్తుంది. అందుకే అలా చెప్పా. పద, దాని ముందు భయం లేకుండా ధైర్యంగా ఉన్నట్టు ఇంట్లోకి వెళ్ళిపోదాం, లేకపోతే మన వీక్నెస్ తెలుసుకుంటుంది అది. చూసి చెప్పేవే. ఆ రోజు రాత్రి దట్ నైట్ దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఎవరండి అర్ధరాత్రి వచ్చి డోర్ కొడుతున్నారు? నేను దొంగనే. దొంగవా? ఏమే? ఏంటండి? మన ఇంటికి దొంగ వచ్చాడే. దొంగ నువ్వు లేకపోతే నేను ఎందుకుంటాను? నేను కూడా లేను. నాటకాలు చేస్తారా మీరిద్దరు? బయటికి రండి, చంపేస్తా. లేకపోతే ఇదిగో దొంగ, నువ్వు ఎంత బెదిరించిన బీరువాలో 50,000 ఉన్న సంగతి నీకు అస్సలు చెప్పను నేను. మీరు ఎంత బెదిరించినా పరుపు కింద ఉన్న 10,000 గురించి అస్సలు చెప్పను నేను. అస్సలు చెప్పొద్దు. ఏమండి, మనం సీక్రెట్ గా దాచుకున్న డబ్బుల గురించి దొంగకి ఎలా తెలిసిందండి? అదేనే దొంగ అంటే. ఆ మాత్రం తెలియలేకపోతే దొంగ ఎలా అవుతారు వాళ్ళు? ఇదిగో, డబ్బులు తీసుకుంటే తీసుకున్నావు కానీ మా ఆయన చేతుకున్న ఉంగరాన్ని మాత్రం తీసుకోకు. దొంగ, నువ్వు మమ్మల్ని దోచుకెళ్ళావు కానీ పక్కింట్లో సత్తిపండు అని వాడు ఉంటాడు. అసలైన మ్యాటర్ అది. రాత్రి బౌలు రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటూ చీట్ చేసుకుని 10 లక్షలు ఇంట్లో దాచుకున్నాడు పొద్దున్నే ల్యాండ్ కొందామని. ఆయన ఇంట్లో మాత్రం దొంగతనానికి వెళ్ళకు, ఆయన దోచుకోకు ప్లీజ్. 10 లక్షలా? అవును. అర్ధరాత్రి తలుపు కూడా ఎవరా నువ్వు? నేను దొంగని. అరిచామంటే గుంతలో కత్తి దిగిపోద్ది. ఇంట్లో ఉన్న 10 లక్షల మర్యాదగా తీసుకొచ్చి. 10 లక్షలు? 10 రూపాయలు కూడా లేవండి. అలా మాట్లాడతావేంటి సత్తిపండు? నిన్న రాత్రిగా నాకు చూపించావు 10 లక్షలు. పొద్దున ల్యాండ్ కొంటున్నాను మనం చెప్పావు నాకు. అబద్ధం మాట ఏంటి? ఉస్సేంటి సత్తిపండు? అబద్ధం ఆడతావేంటి? ఇచ్చే. అరే దరిద్రుడా, భయంతో మీరు సంకనాకపోతారేమో అనుకున్నాం కానీ పక్క వాళ్ళు కూడా సంకనాకిస్తారేంట్రా మీరు? ఇంకా డిస్కషన్ చేసే టైం లేదు సత్తిపండు. వాడి కోపం వచ్చింది, పొడిచినా పొడి చేస్తాడు. పనికి మాట్లాడా, లేనిపోయిన ఐడియాలు ఇస్తావేంట్రా ఆడికి నువ్వు? డబ్బులు ఎక్కడ చెప్పురా. ఏంట్రా చెప్పేది? నా గురించి నీకు తెలియదురా. పొట్టోళ్ళ కనబడతాను చూడటానికి ఒక గుద్దు గుద్దినట్టు కడుపులో పేగులు కదిలిపోతాయి. ముందు నువ్వు అలాగే మాట్లాడతావులే సత్తిపండు. ఒకటి చంప మీద వేసాను ముడుచుకొని ఇలా మూలను కూర్చుంటావు. చెప్పానా మూడ్చుకొని కూర్చుంటా అని చెప్పానా దొంగ గారు నేను? ఒక్క రూపాయి కూడా లేదండి. ఎందుకు సందుకొద్దు అంత మొండికేస్తున్నావు నువ్వు? వాడు నిన్ను వేసేసినా వేసేస్తాడు. పొంగళది వాడి చేతులు నువ్వు హ్యాపీగా పోతావు. తర్వాత పోలీసు వాళ్ళు మా దగ్గరకు వస్తారు. పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ మేము తిరగలేక చావాలి. ఎందుకు సత్తిపండు ఇంట్లో ఉన్న వాళ్ళని మా పరుగును రోడ్డు మీదకి లాగుతావు? దొంగ గారు ఉండండి, వాడు నేనే తీసుకొచ్చి ఇస్తా ఉండండి.
లక్షలు ఒరే దరిద్రుడా 10 లక్షలు ఉన్నాయని చెప్పి తెచ్చుకొని ఇస్తావేంటానికి 10 లక్షల గురించే చెప్పాను కదా సత్తిపండు, నీకున్న బంగారు మొలతాడు గురించి చెప్పలేదుగా. బంగారపు మొలతాడు ఉందా నీకు? ఇచ్చే అరే దరిద్రుడా, దొంగ పడితే దొంగ దొంగ నరాలు గాని పక్కింట్లో 10 లక్షలు ఉన్నాయి ఆడి దగ్గర మొలతాడు ఉందని చెప్తావేంట దరిద్రుడా. నిన్ను ఓయమ్మో, మా ఆయన్ని చంపేస్తున్నాడు. ఎవరిని కాపాడండి, కాపాడండి. మెంటల్ దానా, నన్ను కొట్టి నువ్వు అరుస్తావంటే? ఏమైంది సత్తిపండు? చూడు సింగరావు, ఈ ఇంట్లో దొంగ పడితే నా ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి, ఆడి ఒంటే బంగారం మొలతాడు ఉందని చెప్పి ఆడికి దోచుకునేలా చేశాడు వీడు. ఏంటి సంపత్తి ఇది? రోజు రోజు మీ భార్యాభర్తల భయం వల్ల కాలనీ వాళ్ళు బలు పైసలు అవుతున్నారు. రాను పద్ధతి పని లేకుండా పోతుంది నీకు. పద్ధతి గురించి నువ్వే మాట్లాడాలి. ఇంకా నువ్వు కొడుకు పుట్టాడని నీకు బాగా పొగరెక్కువైందిరా. నీకు నీ కొడుకు నేను మీ పిల్లలు 9 నెలలు కడుపు దాచుకుంటే మీ ఇంటి రాసా నేను 11 నెలలు కడుపులో దాచుకొని తిరుగుతున్నాడు రా, తెలుసా? ఏంటి రాష్ట్రం? ఏంటి రాష్ట్రం? వాడు నీ కొడుకు అని పెద్ద పుడింగిలా ఫీల్ అవుతున్నాయేమో. అసలు వాడు నీ కొడుకు కాదని సంగతి నీకు తెలీదు. ఈ విషయం ఎప్పుడు నీకు అసలు చెప్పేవాడిని కాదు. నువ్వు నన్ను భయపెట్టావు కాబట్టి భయంలో చెప్పేశాను. పదవా నువ్వు లోపలికి పద. పదరా నువ్వు. ఏంటి సత్తిపండు? మీ కుటుంబ విషయాలు నాకెందుకురా బాబు? ఎప్పుడు లేని కంగారుకి వెళ్తున్నాడు ఏంటి వీడు? ఒసేయ్, వాడు నా కొడుకు కాదో చెప్పవే. ఏంటి అలా అనుకుంటూ బయటకు వచ్చి కూర్చున్నావు? నాకు చాలా భయంగా ఉందండి. భయమా? నిన్ను చూస్తే నేను ధైర్యంగా ఉంటాను. నువ్వు భయపడిపోతే నా పరిస్థితి అయిపోవాలి. అది కాదండి, 10 రూపాయల గురించే మర్డర్ జరుగుతున్న ఈ రోజుల్లో సత్తిపండు 10 లక్షలు తీసి ఆ దొంగకి ఇచ్చావు. ఆయన ఊరుకుంటారా? ఇంకొకడికి నీ కొడుకే కాదని ఏదేదో చెప్పావు, ఆయన ఊరుకుంటాడా? వాళ్ళు ఏదో చేస్తారని నాకు చాలా భయంగా ఉందండి. వాళ్ళు ఏదో చేయకముందే వాళ్ళనే మనం ఏదో ఒకటి చేసేద్దాం. ఏం చేస్తారండి? చెప్తా. నువ్వు అగిపెట్ట పట్టుకో, అగిపెట్ట పట్టుకో. స్మెల్ వస్తుందేంటి? కిరోసిన్ వాసన వస్తుందేంటి? ఏంటి కిరోసిన్. ఈరోజు నాన్న వస్తున్నావేంట్రా? మీరు నన్ను వేసేయక ముందే నేనే మిమ్మల్ని వేసేస్తున్నా. ఎందుకు వేస్తావురా మిమ్మల్ని? ఏమో ఆ కొడుకుని చూడగానే నన్ను వేసేయాలని ఆలోచన వచ్చినా రావచ్చు నీకు. నువ్వు ఏదైనా కొత్త ల్యాండ్ చూసావు అనుకో, నన్ను చంపేయాలని చెప్పి కోరిక కలిగినా కలగచ్చు నీకు. అందుకే మీకు ఆలోచన రాకముందు నేనే మిమ్మల్ని వేసేస్తాను. మీ అమ్మ కడుపులు మాడ, భయపడేది మీరే, సమస్య సృష్టించేది మీరే, చంపేసేది మీరే, అన్ని మీ చేతుల్లోనట్రా. మా చేతుల్లో ఏం లేదంట. ఇప్పుడు డిస్కస్ చేసే టైం లేదు సత్తిపండు. నీకు దండం పెడతాను రా. వాడు నా కొడుకు కాకపోయినా పర్లేదురా, నిన్నేం చెయ్యవురా. నేను ఎలా నమ్ముతాను? 10 రోజులుగా మర్డర్ జరుగుతున్న కాలం ఇది. అలాంటిది నన్ను చంపారని గ్యారెంటీ ఏముంది? నువ్వు గీకవే. ఎలగట్లేదు. అది ఎలగట్లేకపోతే ఏంటి లైటర్ ఇది? వాళ్ళిద్దరు పారిపోయారండి. మనం పడుకున్నప్పుడు మళ్ళీ వచ్చి అటాక్ చేస్తారేమో అండి, నాకు భయంగా ఉందండి. నువ్వేం భయపడకు. వాళ్ళ ఇంట్లో మనం ఉందాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద మళ్ళీ మనమే అటాక్ చేద్దాం. వాడింట్లో నువ్వు ఉండు, వీడింట్లో నేను ఉంటా. ఇంటి పక్కన ఇలా తయారవేంట్రా దరిద్రుడా? మీరు భయపడుతున్నారా, మమ్మల్ని భయపడుతున్నారా మాకు తెలియడం లేదు. వామ్మా, ఇది నా ఇంట్లో